నిర్గమాకాండము 15వ అధ్యాయము. నిర్గమాకాండము 15వ అధ్యాయము మొదటి వచనం నుంచి 6 వచనాల వరకు చదువుకుందాము. మార్చి చదువుకుందాం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలును యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసేదను. ఆయన మిగిలిన అతిశయించి జయించెను. గుర్రంను దాని రౌతులను ఆయన సముద్రంలో పడద్రోసెను. ఆయన గానము నా బలము, ఆయన నాకు రక్షణ ఆయను. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మరవపరచదను. యెహోవా యుద్ధశూరుడు. యెహోవాని ఆయనకు పేరు. పరోరథములను అతని సేనాలను సముద్రంలో పడద్రోసెను. అతని అధిపతుల్లో శ్రేష్ఠులు ఎర్ర సముద్రంలో మునిగిపోయారు. అగాధ జలములు వారిని కప్పెను. వారు రాతి వలె అడుగంటిపోయిరి. యెహోవా రక్షణ దక్షిణము బలముంది అచ్చయించును. యెహోవా దక్షిణ శత్రువు. మూడవదిగా కీర్తన గ్రంథం 95వ కీర్తన 95వ కీర్తన మొదటి నుంచి 3 వరకు మార్చి చదువుకుందాం. రండి, యెహోవాని గూర్చి ఉత్సాహధ్వని చేయుదము. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. స్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయదు. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. చాలండి, ప్రార్థన చేసుకుందాము. ప్రేమగలిగిన తండ్రి, జీవంగలిగిన దేవ, మహోన్నతుడ, పరిశుద్ధుడా, రాజులకు రాజా, ప్రభుల ప్రభా, సర్వశక్తిమంతుడా, సార్వభౌమ అధికారం గల దేవ, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల తండ్రి, మహాకాశములు పడజాలని గొప్ప తండ్రి, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అని సెలవుస్తున్నందుకు వందనాలు. అలాంటి గొప్ప దేవుడవై అల్పుడున అయోగ్యుని నన్ను జ్ఞాపకం చేసుకొని అసమానమైన రక్షణ దయచేసి పాపం నుండి శాపం నుంచి విడుదల విమోచన కలగజేసి నిత్యజీవ రాజ్యానికి వారసును చేసిన నీ ప్రేమకై వందనాలు నాయన. మరి ఉదయకాల సమయంలో మాట్లాడిన లేఖన భాగాన్ని బట్టి వందనాలు. నిస్పేకం దాసుని రక్తపోక్షణ కోరుకుంటూ ఆరాధన వర్తమానం నిమిత్తమై మా అందరితో మాట్లాడు. నీ ఆత్మను కుమ్మరించి నీ రక్తపోక్షణ కోరుకుంటూ నీ శిలో చాటున మరుగుపరచమని ప్రార్థిస్తూ, వచ్చిన బిడ్డలు బట్టి వందనాలు, రాగల బిడ్డలను సకాలం నడిపించమని ప్రార్థిస్తూ, ప్రతి విషయంలో కృప చూపించమని, కనిపించని సాతాను అంధకార శీకర శక్తులు యేసుకృష్ణామన గద్దిస్తూ బంధిస్తూ అధికారపూర్వకంగా ఆజ్ఞాపిస్తూ యేసుకృష్ణామన ప్రాంత వ్యక్తి నామ తండ్రి, ఆమెన్. మరి దినము ప్రభుదినం గనక ఆ ప్రభుదినంన మనం ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించట కొరకు ఇక్కడికి మనం అందరము కూడి ఉన్నాం. ప్రియమైన వారలారా, మరి ఎందుకు ఇక్కడ దేవుణ్ణి మనం ఆరాధించవలసి వచ్చిందంటే, మనం పరో చేతిలో బానిసలుగా, జీతగాడు అంటే ఒక తీరుగా ఉంటుంది, ఆయనకు టైం ఉంటుంది, కాలము ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడి వరకే పని చేయాలి, ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోవాలని. కానీ పరో చేతిలో ఇశ్రాయేలీలు మరి ఎంతగానమంటే దారుణమైన పరిస్థితి. ఇంకా నాకు ఇట్లా టైం అనేది లేదు, నీళ్ళు కావాలని, మరి జీతం పెంచాలని, నాకు అన్నం కావాలని, లేకపోతే నాకు వస్త్రం కావాలి, చెప్పులు కావాలి, నాకు మందులు కావాలి. ఈ విధంగా దాసుడు అనేవానికి ఇలాంటి అధికారాలు అంటే రైట్స్ అనేవి ఉండే అన్నట్టు. దాసుడు అనేది కంప్లీట్గా సరెండర్ అవుతాడు అన్నట్టు. నిర్గమాకాండంలో చూసుకున్నట్లయితే మన పరిస్థితి, ఇశ్రాయేలీయులు ఏ విధంగా మన పితరులు ఉన్నారంటే దాసులుగా ఉన్నారు. 3వ అధ్యాయంలో ఒక మాట రాయబడ్డది. ఇక్కడ ఒక మాట, దాసత్వం నుంచి విడిపించినానంటాడు. 14వ వచనం అన్నది. వాళ్ళకు గడ్డి కూడా ఇంకా ఎక్కువ చేస్తాడు, ఇటుకలు చేస్తాడు. మరి ఆ విధంగా వాళ్ళని
5వ అధ్యాయమా? 5:10లో కాబట్టి ప్రజల కార్య నియామకులను వారి నాయకులను పోయి ప్రజలను చూచి, నేను మీకు గడ్డి ఇయ్యను, మీరు వెళ్ళి మీకు గడ్డి ఎక్కడ దొరుకునో అక్కడే మీరు సంపాదించుకొనుడి. అయితే మీ పనిలో నేను ఏమాత్రము తక్కువ చేయబడనని ఫరోతో సెలవిచ్చను. చాలు. ఇక్కడ ఇంకా పైకి వెళ్తే ఇటుకలు చేయుట 7వ వచనంలో, అదే 5వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా రాయబడ్డది. ఇటుకలు చేయుటకు మీరు ఇక మీదట ఈ జనులకు గడ్డి ఇవ్వకూడదు, వారు వెళ్ళి తామే గడ్డి కూర్చుకొనవలను. అయినను వారు ఇది వరకు చేసిన ఇటుకల లెక్కనే వారి మీద మోపవలను, దానిలో ఏమాత్రం తక్కువ చేయవద్దు. వారు సోమరులు గనుక మేము వెళ్ళి మా దేవునికి బలి అర్పించుటకు మాకు సెలవుమని మొరపెట్టగా, ఈ విధంగా ఉన్న పనిగాక ఇంకా ఎక్కువ ఇంతకుముందు కొంత సహాయం చేసేవాళ్ళు, కానీ ఆ సహాయం కూడా తీసివేసి వాళ్ళకి ఇంకా కష్టాలు. అయితే ఆ కష్టాన్ని బట్టి దేవునికి వాళ్ళు మొరపెట్టినప్పుడు మరి మోషే మరి వాళ్ళ అక్క మిరియాము అందరు కలిసి ఒక పాట పాడుతూ వచ్చారు. ఏం పాట అంటే ఇప్పుడు ఆ పాట కూడా పాడుతూ వచ్చాము. అది ప్రభు చిత్తమేమో 97వ పాట అది. ఇప్పుడే ఆ పాట పాడుతూ వచ్చాం. 15వ అధ్యాయంలో రాయబడ్డది. అప్పుడు మోషే, చదవండి ఒకరు, 15వ అధ్యాయం 1వ వచనము. అప్పుడు మోషే ఇశ్రాయేలును యెహోవాను గూర్చి కీర్తన పాడి యెహోవాను గూర్చి గానము చేసేదను. ఆయన మిగుల అతిశయించి జయించెను, గుర్రములు దాని రౌతులను ఆయన సముద్రంలో పడదోసెను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను స్తుతించదను. చాలు. యెహోవా యుద్ధశూరుడు అని ఆయనకు పేరు. ఆయన పరో రథములను అతని సేనలను సముద్రంలో పడద్రోసెను. అతని అధిపతులు శ్రేష్ఠులు ఎర్ర సముద్రంలో మునిగిపోయిరి. ఈ విధంగా మరి అలాంటి బానిసత్వం నుండి దేవుని ప్రజలను వెంబడించి చంపడానికి పరో తన సైన్యంతో వచ్చినప్పుడు ఎర్ర సముద్రంలో దేవుడు మరి వారందరినీ ముంచేసిండు. దాంట్లో శ్రేష్టమైన బలమైన వారు యుద్ధశూరులు ఉన్నారు. అయినా కానీ దేవుని దగ్గర ఆ యుద్ధాలు అవన్నీ ఏమీ పనిచేయలేదు. వాళ్లకు మరి విమోచన ప్రభు ద్వారా కలిగింది. మోషేను ఏర్పరచుకొని ఇశ్రాయేల్ను కాపాడుకుంటకు మరి ఆ విధంగా వచ్చిండు. అయితే ఈ ఇశ్రాయేల్ను ఏం చేసిరంటే మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఈ విధంగా ఒక మాట రాయబడ్డది. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం చదవండి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానం చేసిరి, ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలను త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో సంవరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనం చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఇంకా ఇక్కడ ముందుకెళ్తే 8వ వచనంలో, మరియు వారి వలె మనం వ్యభిచరింపకయుందుము. వారిలో కొందరు వ్యభిచరించి ఒక్క దినంలోనే 23,000 మంది కూలిరి.
మరి మనం ప్రభుని శోధింపకయును వారిలో కొందరు శోధించి సర్పం వల్ల నశించురి, మీరు సనుక్కొనకయు వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించబడి. ఈ సంగతులు దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిను. ప్రియమైన వారులారా, మరి అంత కష్టాలు, శ్రమలు, బాధల నుంచి విడుదల విమోచన కలిగినప్పటికీ కూడా వాళ్ళు దేవుణ్ణి అనుసరించి ఆయన ఆజ్ఞలను గైకొనలేక ఎవ్వరికి ఇష్టం వచ్చిన త్రోవను వారు నడుస్తూ తన మనసుకు నచ్చిన విధంగా చేసుకుంటూ విగ్రహారాధికులై మరి తమను విడిపించిన దేవుణ్ణి, తమను సృష్టించిన సృష్టికర్తను తెలుసుకొనలేక మరి ఇన్ని కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసినప్పుడు కూడా వాళ్ళు శరీరాన్ని అనుసరించి సాతాను సంబంధమైన క్రియల్లో పాల్గొంటూ దేవునికి దుఃఖపరిచి అవమానపరచరు. ఆ విధంగా మరి వ్యభిచరించి విగ్రహారాధన చేసి సర్పం వలన రకరకాలుగా ఇక్కడ రాయబడ్డది. మరి ఒక దినమునే 3,000 మంది కూలి, 23,000 మంది కూలిరి. ఈ విధంగా మరి ఇంతమంది దేవుని దుఃఖపరచరి, అవమానపరచరి, దేవునికి మహిమను తీసుకురాలి. ప్రియమైన వారలారా, వారి వల్ల మనం ఉండకూడదని దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ప్రియమైన వారలారా, మరి దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలంటే శరీర సంబంధమైనది మరి లేకుండా ఆత్మ సంబంధంగా ఆరాధించాలి. అట్లా ఆ విధంగా వారు మరి పాపం చేసి దేవునికి విరోధంగా ఉంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి మన కొరకు ఆయన శిలువలో పంచగాయాలు పొంది రక్తం కార్చి మరణించి తిరిగి లేచిండు. ప్రియమైన వారలారా, మరి విగ్రహారాధన దేవునికి ఇష్టమైనది కాదు. చాలామంది విగ్రహారాధన చేసి మరి తన జీవితంలో ఎన్నో నష్టాలు, కష్టాలు, అనారోగ్యం తెచ్చుకొని మరి విగ్రహారాధన అంటే విగ్రహారాధనే కాదు, మనకున్న బలహీనత కూడా అది ఒక విగ్రహారాధన. ఏదుందో అది ఒక విగ్రహారాధన. అందుకనే అలాంటివన్నిటిని వదులుకోవాలి. ఎందుకంటే మరి దేవుడికి ఏది ఇష్టమో దానికి కొనసాగిస్తూ దేవుని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అందుకనే అంతమంది 6 లక్షల మంది కాలు బలం గల వాళ్ళని రాయబడ్డది. అంతమంది జనాంగంలో నుంచి కొందరే పరలోకం కానాను చేరిని రాయబడ్డది. మరి అలాంటి వారముగా ఉండకూడదని ప్రభు కోరుతున్నాడు. అందుకనే అలాంటి దుష్టత్వం నుంచి, దుష్ట సాంగత్యం నుండి తొలగింపబడి ప్రభు రక్తంలో కడగబడి ప్రభువును ఆరాధించాలని కోరుతున్నాడు. ప్రియమైన వారలారా, ఒక తండ్రి ఒక కుమారుడు కలెక్టర్ కావాలని ఆశపడ్డాడు. అయితే ఆయన ఎక్కడనో పై చదువులకు పంపించాడు. ఆ తండ్రి చదివిపిస్తే తన ఇష్టానుసారంగా జీవించిండు. ఆయన తండ్రి కోరిన ప్రకారం ఉన్నతమైన స్థాయికి ఎదగలేకపోయాడు. లోక సంబంధమైన ఆశలకు లోబడి ఇష్టానుసారంగా జీవించి దేవునికి మహిమ తీసుకురాలేదు. తండ్రికి తృప్తి లేదు, వాడికి కూడా తృప్తి లేదు. మరి లోకం ఒక ఏమంటారు, నీచంగా బ్రతుకుతూ వచ్చాడు. దాన్ని బట్టి తన జీవితం నాశనం చేసుకున్నాడు, దేవునికి మహిమ పోగొట్టాడు, తండ్రిని అపకీర్తి పాలు చేశాడు. ప్రియమైన వారలారా, అందుకనే యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ ఉంటుంది. ఆ సమరయ స్త్రీ తను ఎంతో బలహీనమైన స్థితిగతులు ఉన్నప్పటికీ తను, అయ్యా నువ్వు ప్రవక్తమని నేను నమ్ముచున్నానన్నది. తను ప్రవక్తని నేను నమ్ముచున్నాను, నువ్వు చెప్పింది సత్యమే అని తన కుండ వదిలిపెట్టి ఆ ఊర్లోకి వెళ్ళి నేను చేసినవని నాతో చెప్పిన ఆయన క్రీస్తు కాడా అని యేసుప్రభు గురించి ప్రకటిస్తూ వచ్చింది. అది ఒక గొప్ప విషయం. అందుకనే వేశ్యలు పరలోకం పోతారు కానీ వేషధారులు పరలోకం పోరు అని మత్తయి సువార్తలో రాయబడ్డది అన్నమాట. వేషధారణ అనేది భయంకరం. ఆమె నువ్వు సత్యమే చెప్పినావు అన్నది తన జీవితంలో. నువ్వు సత్యం చెప్పినావు, ఈయన ప్రవక్తను నమ్ముతున్నానని వెళ్ళి తనకున్న బలహీనత తొలగించుకొని ఊర్లోకి వెళ్ళి సత్యం చెప్పిండు. ప్రియమైన వారలారా, ఆ గ్రామంలో ఉన్న మరి స్త్రీ ఎవరు ఇష్టపడరు అట్లా దొంగతనం కానీ వ్యభిచారం కానీ. మన జీవితంలో సాక్ష్యం అనేది ఉండదు. ఆయన త్రాగుబోతుడైనా
ఒకసారి అట్లా లోకంలో విలువ ఉండదు. ఆమె మరి 5 భర్తలు ఇప్పుడు ఉన్నోడు కూడా నీ భర్త కాడు అని చెప్తాడు. అయినప్పటికీ తన నిజ జీవితాన్ని వదులుకొని ప్రభునందు విశ్వసించి సాక్ష్యం చెప్పి తన జీవితం మార్చుకోగలిగింది. ప్రియమైన వారలారా, ఆ కుమారుడు సరియైన విధానంలో జీవించక మరి ఇంకో కుమారుడు లూకాసు వార్తలో రాయబడి మరి ఆయన తన ఆస్తంతా తీసుకొని పోయి వేశ్యలతో సాంగత్యం చేసి తన జీవితంలో పోగొట్టుకున్నాడు. పందుల పొట్టు తినే కాడికి వచ్చిన ఆయన పరిస్థితి. మళ్ళీ అట్లా తింటుంటే తన అనుకుంటే అప్పుడు నా తండ్రి వద్ద కూలి వాళ్లకు ఆహారం దొరుకుతుంది, తండ్రి దగ్గర కూలి వాళ్లకు ఆహారము సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ పందులు తినే పొట్టు తింటున్నాను. ప్రభువును వదిలిపెట్టిండు, లోకానుసారంగా జీవించిండు, పందుల పొట్టు తినే పరిస్థితి ఏర్పడింది. ప్రియమైన వారలారా, మరి అట్లాంటి దిక్కుమాలిన స్థితి లేకుండా ప్రభు రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన జీవం గల దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు తగ్గించుకొని ఈ లోకానికి వచ్చిండు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఒక మాట చూడండి. 2వ అధ్యాయము 5వ వచనం నుంచి చదవండి. 2వ అధ్యాయము. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ని తాను తగ్గించుకొనెను. అందుచేతనే పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసునామమున వంగునట్లు, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయన అనుగ్రహించను. ప్రియమైన వారలారా, యేసుప్రభు గురించి వర్ణిస్తే ఈరోజు సమయం కూడా సరిపోదు. నేనంత పాండిత్యం గలవాని కూడా కాదులే, కానీ మరి ఆయన ఆ కాలంలో ఉన్న శాస్త్రులు, పరిచయులు రాసిన పుస్తకాలు, వాళ్ళంతా జ్ఞానవంతులు, వాళ్ళు రచించిన పుస్తకాలే అంత ఉంటే మరి యేసుప్రభు గురించి భూలోకం అనేది చాలదని ఒక భక్తుడు రాస్తాడు ఒక అధ్యాయంలో చివరిలో, యోహాను సువార్తలు అనుకుంటా. అయితే మరి అంత పెద్ద దేవుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త, భూమిని ఆకాశాన్ని సృష్టించినవాడు, సముద్రాన్ని, నక్షత్రాలను, సూర్యచంద్ర నక్షత్రాలను, మరి ఇంకా నీరు, నిప్పు, మానవులను, సమస్త జంతువులను, భూమి మీద ఏమేమి కనపడుతున్నాయో ఆయన లేకుండా ఏది కలగలేదను యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో రాయబడుతుంది. అలాంటి గొప్ప దేవుడు మరి మరణించిన తిరిగి లేపిండు కదా, దయ్యాలు పట్టిన వాళ్ళని, కుంటోళ్ళని కళ్ళు తెరవ చేసిండు, మూగోళ్ళని మాట్లాడి నేర్చిండు, కుంటోళ్ళని బాగు చేసి ఆరోగ్యం కలగజేసిండు. అలాంటి దేవాదేవుడు, అంత శక్తిమంతుడు అయ్యుండి మరి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. ఉండే భాగ్యాన్ని కూడా తీసివేసి తను దాసునిగా, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను రిక్తునిగా తను ఖాళీ చేసుకున్నాడు. తన కులమే కానీ, తనకున్న బలమే కానీ, తనకున్న జ్ఞానమే కానీ, తనకున్న మహిమనే కానీ, తనకున్న పాండిత్యం, తనకున్న విద్య, తన బలాన్ని కానీ ఏమీ, రిక్తుడు అంటే ఖాళీ అంటే 0.0 అని అర్థం దానికి. రిక్తుడు అంటే అంత ఖాళీ చేసుకున్నాడు. మరి ఆయన యూదా గోత్రపు సింహం కదా. ప్రపంచంలో యూదులు చాలా జ్ఞానవంతులు. ఏదైనా ఒక శాస్త్రవేత్త తయారు చేయాలంటే వాళ్ళ నుంచే వస్తుంది. వాళ్ళకు అవార్డులు కానీ, ఈ మధ్యలో అది
యూట్యూబ్లో తిరుగుతూ రౌండ్ కొడుతుంది. మరి యేసు ప్రభు కూడా యూదుడు, అంత జ్ఞానం గల వంశం వాళ్ళది. అయినా కానీ తను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని దేవుని కుమారుడు అనేది కూడా లేకుండా చేసుకొని తగ్గించుకొని శిలువ మరణం పొందునుగా దాసుని స్వరూపం ధరించుకొని తాను రిక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తాను తగ్గించుకొనును. ఎంతంటే శిలువ మరణం పొందినంతగా. ఎవరన్నా కొడతా అంటే వస్తామండి? ఎవరన్నా ఇక్కడ సిస్టర్సే కానీ బ్రదర్సే కానీ నిన్ను కొడతా రా 2 దెబ్బలు తినిపోదు అంటే వస్తామా? ఎవ్వరం రాం. దేవుడు యేసుప్రభువు మరి శిలువ మరణం పొందినంతగా ఆయన తగ్గించుకొని విధేయుడై ఒక గొర్రె పిల్లలాగా శిలువ యొద్దకు ఆ శిలువ మోసుకుంటూ వెళ్ళిండు. అయితే ఇంకా తాను తగ్గించుకొని అందుచేత పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామన వంగినట్లు ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు ప్రభును ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమును పైనామం ఆయన అనుగ్రహించను. ఆయన మరి ఎంత గొప్ప దేవుడు! ప్రతి వాని మోకాలు వంగినట్టు ప్రతి నాలుక ఆయనను స్తుతించినట్టుగా చూడండి. అందుకే ఎక్కడి నుంచో ఆయా ప్రాంతాలు ఆయా గ్రామాల నుంచి మనం ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ తెలుగు వాళ్ళమే కానీ హైదరాబాద్లో మన హెబ్రోను చుట్టుపక్కల ప్రాంతాల్లో రాజస్థాన్, గుజరాత్, బీహార్, మహారాష్ట్ర, ఇంకా ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఆయా ప్రాంతాల నుంచి అందరూ వచ్చి హిందీలో, ఇంగ్లీష్లో, మళ్ళీ మార్వాడి భాషలో వాళ్ళకున్న భాషలో దేవుణ్ణి ఆరాధిస్తుంటారు. మనం ఇక్కడ అంతా తెలుగులోనే ఆరాధిస్తాము, కానీ ఆయా భాషల్లో వాళ్ళ ప్రభుని వాళ్ళ జీవితంలో ప్రభు చేసిన కార్యాన్ని బట్టి వాళ్ళు ప్రభు ఎలాంటి వాడు, ఎవరు నా కొరకు ప్రాణం పెట్టిన సమస్తాన్ని తెలుసుకొని వాళ్ళు హృదయమారా ఆరాధిస్తుంటారు. కీర్తనల గ్రంథము 100 100వ కీర్తన మొదటి నుంచి చదవండి. సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయ దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణములు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. చూడండి, ఇక్కడ ఆయన సత్యము తరతరములుండును అను. యేసు ప్రభు ఇప్పుడు వచ్చాడా? 2020 సంవత్సరాల క్రితం ఆయన జన్మించాడు. మరి దేవుడు ఇంకా అంతకుముందు 2000 సంవత్సరాల నుంచి చరిత్ర చెప్పుకొస్తుంది. ఈ విధంగా మరి ఆయన కృప, ఆయన నామము ప్రవక్తల ద్వారా, ఈ విధంగా సేవకుల ద్వారా అక్కడి నుంచి ఇక్కడ దాకా ప్రపంచం మొత్తం వ్యాపించి మరి తెలియజేస్తుంది వాక్యం. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్న మనకు కూడా సత్యవంతుడైన దేవుని గురించి తెలుసుకొని మనము ఇక్కడికి రాగలిగి ఇక్కడికి వచ్చి ఆయన్ని ఆరాధిస్తున్నాము. అందుకే అంటాడు, సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి. మనము సంతోషంతో మరి దేవుణ్ణి ఆరాధించాలి, గణపరచాలి, మహిమపరచాలని చెప్తున్నాడు. మరి ఉత్సాహగానము చేయొచ్చు, ఆయన సన్నిధికి రండి. ఉత్సాహం ఉండాలంటున్నాడు. ఏదో ఇలా ఆదివారం కదా పోకపోతే ఎట్లా నిరుత్సాహంగా అట్లా ఉండొద్దు, ఉత్సాహంతో రావాలని ప్రభు కోరుతున్నాడు. ఆయనే మనలను పుట్టించను, మనము ఆయన వారము,
మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణను అర్పించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి. కృతజ్ఞత, మనం ఎవరైనా ఏమైనా హెల్ప్ చేస్తే తిరిగి మళ్ళీ వాళ్ళకు హెల్ప్ చేస్తాం. ఏదో రకంగా హెల్ప్ చేయాలన్న, సహాయం చేయాలన్న ఆశ కలిగి ఉంటుంది. ఏదో రకంగా ఆయన మనకి చేశాడు కదా సమయానికి, మనం కూడా ఈ టైంలో ఇది చేయాలి అని ఎంత ఆశ కలిగి ఉంటామంటే అది మర్చిపోలేము. ఏదో రూపకంగా వాళ్ళ పెళ్ళిలో బట్టలని వాళ్ళని ఆశ ఉంటుంది, లేకపోతే ఇంకేమైనా గోల్డ్ వాళ్ళు మనకు చేసిన దాన్ని బట్టి దానికి సమానంగానో ఇంకా కొంచెం ఎక్కువనో అట్లా సహాయం చేయాలని మనకు ఆశ ఉంటుంది. మరి దేవునికి మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, రక్తం కార్చిన దేవుడు, మన కొరకు అవమానాలు నిందలు పొందిన దేవుడికి ఉత్సాహంతో ఆనందగానం చేయమని చెప్తున్నాడు. మనల్ని పుట్టించిన దేవుడు ఆయన, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మముల్లో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయన స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. ఈరోజు ప్రభుదినం గనక మరి మనం ఆయన గణపరిచే దినం, మహిమపరిచే దినం కనుక మనం అందరము గణపరుచుదాము, మరి స్తుతిద్దాము. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయన సత్యము తరతరములుండును. ప్రియమైన వారలారా, ఇట్టి విధంగా మరి మనం ప్రభువుని ఆ విధంగా గణపరిచి మహిమపరచుదాము. ఈ విధంగా దేవుడు ఆ వాక్యాన్ని దీవించును గాక. మరి ఈ దినం చిట్యాల సహోదరుడు ఆంధ్రే అన్నగారి సంవత్సరికం కనుక అక్కడికి వెళ్ళాలి. దాన్ని బట్టి ఎర్లీగా స్టార్ట్ చేయడం జరిగింది, ఎర్లీగా కూడా ముగిస్తాము. దాని కొరకు కూడా సిద్ధపడండి వెళ్ళేవాళ్ళు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. పాట పాడదాం. లేదు చిన్నలో పడి సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్ వెళ్తారు. పాట పాడదాం రండి సహోదరులు, పాట పాడేవాళ్ళు. పాట సంఖ్య 201. పాత పాటల పుస్తకం అయితే పాట సంఖ్య 199. ఇంకా పాత పాటల పుస్తకం అయితే పాట సంఖ్య 738. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతాంబులకు పాత్రుడవు, స్తుతి గీతాంబులకు పాత్రుడవు. ప్రభు యేసు నిన్ను పూజింతును, ప్రభు యేసు నిన్ను పూజింతును, మనసారా నిన్నే కీర్తింతును, మనసారా నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. భరించితివినా రోగములను, భరించితివినా వ్యసనములను, భరించితివినా రోగములను, భరించితివినా వ్యసనములను. అరిగితేవి నాకై కలువరికి, అరిగితేవి నాకై కలువరికి, పరిహారించితివి పాప శిక్ష, పరిహారించితివి పాప శిక్ష. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. నశించితివినా
దేవా